రైతు సోదరులకు స్వాగతం. ఇక కృష్ణానది మీద ఈ ప్రాజెక్టులో ఇన్ని నీళ్లు చేరినాయి, ఆ ప్రాజెక్టులో అన్ని నీళ్లు చేరినాయి, గేట్లన్నీ ఎత్తారు, వరదంతా పోతా ఉంది అని చెప్పుకోవడం ఇంకా అయిపోయింది. కృష్ణానది ప్రాజెక్టులో కోయినా ప్రాజెక్ట్ నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా ప్రతి ప్రాజెక్టులో కొన్ని గేట్లు ఎత్తి సముద్రంలోకి నీరు విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆల్మట్టి నుంచి 2,02,000 క్యూసెక్కులు నారాయణపూర్కి రిలీజ్ అవుతూ ఉంది. అంతే మొత్తంలో నారాయణపూర్ నుంచి జూరాల జారుతూ ఉంది. జూరాల నుంచి అయితే 2,95,000 క్యూసెక్కులు శ్రీశైలానికి రిలీజ్ చేశారు. మరోవైపు శ్రీశైలానికి తుంగభద్ర నుంచి కూడా ఒక 54,000 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరుతూ ఉంది. అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో తుంగభద్ర ఎగువ ప్రాంతంలో పరివాహక ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా పడ్డాయి. అయితే ఆల్మట్టి నుంచి వచ్చే ఫ్లడ్ మాత్రం ఇక 2-3 రోజులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈలోగా అతి భారీ వర్షాలు నమోదైతే ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం నుంచి 3,95,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి, నాగార్జున సాగర్ నుంచి అంతే మొత్తంలో పులిచింతల బ్యారేజీకి డ్యామ్కి రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్లో కూడా పెద్దగా కుషన్ లేదు, ఒక్క 10 టీఎంసీలు మాత్రమే గ్యాప్ ఉంచారు. వచ్చిన వరద వచ్చినట్టు పులిచింతల ప్రాజెక్టుకి వస్తూ ఉంది. పులిచింతల కెపాసిటీ 45 టీఎంసీ, ఇప్పటికే 34 టీఎంసీ వచ్చింది. ఇంకొక 11-12 టీఎంసీలు అంటే నాగార్జున సాగర్లో గేట్లన్నీ మూసుకుంటూ వచ్చే సమయంలో పులిచింతల గేట్లు మూసేస్తే ఇక ఆ 12 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా నిన్న 70 గేట్లు ఎత్తి వచ్చిన వరద మొత్తాన్ని సముద్రానికి రిలీజ్ చేస్తున్నారు. కృష్ణానదిలో ఇక ఏ ప్రాజెక్టులో కూడా కుషన్ తప్ప నీటి నిల్వ చేసే సామర్థ్యం లేదు. వచ్చిన వరద అంతా కిందికి వదలడం తప్ప. ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా వరద వస్తే మరలా నిల్వ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఒక 20,000 క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఒక 50,000 క్యూసెక్కులు సాగునీటి కోసం వెళ్తూ ఉంది. కాబట్టి ఒక 15 రోజుల తర్వాత కనుక మరలా ఫ్లడ్ స్టార్ట్ అయితే మరలా శ్రీశైలంలో కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంది, నాగార్జున సాగర్లో కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఆల్మట్టి డ్యామ్ గేట్లు మూస్తారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. దాని మీద మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.